సరే, ఈరోజు మనం చరిత్రలో ఒక చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఇది నిజాం అలీ ఖాన్కి, బ్రిటిష్ వాళ్లకి మధ్య జరిగిన కొన్ని ఒప్పందాల కథ. వినడానికి సింపుల్గా ఉన్నా ఈ ఒప్పందాలు దక్కన్ ప్రాంత స్వరూపాన్నే మార్చేశాయి. అసలు బ్రిటిష్ వాళ్ల ఆధిపత్యానికి పునాదులు ఎలా పడ్డాయో ఇప్పుడు కాస్త లోతుగా చూద్దాం. ఒకసారి ఆలోచించండి. చేతిలో అపారమైన సైన్యముంది, అధికారముంది. అంత శక్తివంతమైన ఒక రాజు తన రాజ్యాన్ని ముక్కలు ముక్కలుగా ఎందుకు వదులుకుంటాడు? ముఖ్యంగా అత్యంత విలువైన భూభాగాల్ని. ఈ ఒక్క ప్రశ్నలోనే మనమీరోజు చెప్పుకోబోయే కథ మొత్తం ఇమిడి ఉంది. ఇది కేవలం బలహీనత కథ కాదండోయ్. అప్పటి రాజకీయ ఒత్తిళ్లు, తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాల కథేది. సరే, మరి ఈ చిక్కుముడిని విప్పాలంటే మనం ముందుగా నిజాం అలీ ఖాన్ని కేవలం తన భూభాగాల్ని కోల్పోయిన రాజుగా చూడకూడదు. ఆయనని ఒక శక్తివంతమైన, చాలా ఆధునిక పాలకుడుగా చూడాలి. అప్పుడే అసలు కథ మనకు అర్థమవుతుంది. నిజమండి. ఈ ఒప్పందాలన్నీ జరగకముందు నిజాం అలీ ఖాన్ తన రాజ్యాన్ని బలోపేతం చేయడానికి చాలా కృషి చేశారు. ఒకవైపు నిర్మాణాలు, మరోవైపు సైనిక ఆవిష్కరణలు. ఆయన ముందుచూపున్న పాలకుడన్మాట. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ నగరానికి ఆయన అందించిన నిర్మాణ వారసత్వం అద్భుతం. ముఖ్యంగా పురాణీ హవేలీ లాంటివి. అయితే కేవలం భవనాలే కాదు, సైనిక శక్తిలో కూడా ఆయన చాలా ముందున్నారు. అప్పట్లో ప్రజలందరూ ప్రేమగా మూసారాం అని పిలుచుకునే ఒక ఫ్రెంచ్ ఆఫీసరుండేవారు, మైకెల్ రేమండ్. ఆయన సహాయంతో రేమండ్ పల్టన్ అనే ఒక పటిష్టమైన, ఆధునిక సైన్యాన్ని నిర్మించారు. అంతేకాదండోయ్, 1795లోనే హైదరాబాద్లో మనకంటూ సొంతంగా ఫిరంగులు తయారుచేసే గన్ ఫౌండ్రీని కూడా స్థాపించారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, జఫర్ పల్టన్ పేరుతో ఏకంగా ఒక మహిళా సైనిక దళాన్ని ఏర్పాటుచేశారు. అది ఆ రోజుల్లో ఒక పెద్ద సంచలనం. ఇంత శక్తి, ఇంత ముందుచూపు ఉన్న ఒక రాజు మరి తన భూభాగాలను ఎలా కోల్పోవడం మొదలుపెట్టాడు? అసలు కథ ఇక్కడే ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఆ మొదటి దెబ్బ ఉత్తర సర్కార్ల రూపంలో తగిలింది. అయితే నిజామంత సులభంగా ఏమీ లొంగిపోలేదు. మొదట తన సోదరుడు సలాబత్స్జంగ్ ఈ ఉత్తర సర్కార్లను బ్రిటిష్ వాళ్లకి ఇచ్చేశాడు. కాని అలీఖాన్ పవర్లోకి రాగానే అది చెల్లదు అని చెప్పి మళ్లీ వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా మొఘల్ చక్రవర్తి షా ఆలం వీటిని బ్రిటిష్ వాళ్లకి ఇవ్వమని ఫర్మానా జారీ చేసినా నిజాం దాన్ని కూడా లెక్కచేయలేదు. అంటే దీన్ని బట్టి ఆయన తెగింపు, ఆయన స్వతంత్ర వైఖరి ఎలా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్లు ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. చివరికి 1766 నవంబర్ 12న ఆ చారిత్రక ఒప్పందం మీద సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం ఏమైందంటే, గుంటూరు సర్కార్ తప్పించి మిగిలిన 4 సర్కారుల్ని, అంటే రాజమండ్రి, ఏలూరు, ముస్తఫానగర్, చికాగోల్, వీటిని బ్రిటిష్ వాళ్లకిచ్చేశారు. దానికి బదులుగా బ్రిటిష్ వాళ్లు ప్రతి ఏటా 9 లక్షల రూపాయలు కౌలు కింద నిజాంకు చెల్లించాలి. వినడానికి బాగానే ఉంది కదా, మంచి డీల్లాగే అనిపిస్తుంది. కానీ ఒక్కసారి వ్యూహాత్మకంగా ఆలోచిస్తే, సొంత భూమి మీద హక్కు వదులుకుని అద్దె తీసుకోవటం ఇక్కడే మొదలైంది. ఆ మొదటి ఒప్పందం ఒక రకంగా చెప్పాలంటే ఒక డామినో ఎఫెక్ట్ లాంటిది. ఒక్కటి పడగానే మిగతావి కూడా పడిపోవడం మొదలయ్యాయి. ఒక్కసారి దారి దొరికాక బ్రిటిష్ వాళ్లు తమ పట్టును ఎలా బిగించారు, మిగిలిన భూభాగాన్ని చేజిక్కించుకోటానికి ఎంత ఓపికగా, ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించారో ఇప్పుడు చూద్దాం. 16 జస్ట్ ఒక నంబర్. కానీ ఈ సంఖ్య వెనుక బ్రిటిష్ వాళ్ల వ్యూహం, వాళ్ల ఓపిక రెండూ దాగున్నాయి. ఎందుకంటే 1766లో జరిగిన ఒప్పందానిలోని ఒకే ఒక్క చిన్న క్లాజ్ అమలులోకి రావడం కోసం వాళ్లు ఏకంగా 16 సంవత్సరాలెదురుచూశారు. ఆలోచించండి. ఆ ఒప్పందంలో ఉన్న ఆ చిన్న నిబంధన ఏంటంటే, నిజాం సోదరుడు బసాలత్ జంగ్ బ్రతికున్నంతకాలం గుంటూరు సర్కార్ అతని దగ్గరే ఉంటుంది. అంతే. బ్రిటిష్ వాళ్లు ఆ ఒక్క పాయింట్ కోసమే ఎదురుచూశారు. 1782లో అతను చనిపోగానే ఇక వాళ్లు రంగంలోకి దిగేశారు. సుదీర్ఘమైన చర్చల తర్వాత చివరికి 1788 నాటికి గుంటూరు కూడా వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దాంతో కథ అయిపోలేదు. ఆ తర్వాత 1794లో పద్మనాభ యుద్ధం జరిగింది. అందులో విజయనగరం జమీందారు విజయరామరాజును ఓడించడంతో ఇక ఉత్తర సర్కార్ల మీద బ్రిటిష్ వాళ్లకి పూర్తి తిరుగులేని కంట్రోల్ వచ్చేసింది.
ఇప్పుడు కథలో చాలా చాలా కీలకమైన మలుపు రాబోతోంది. ఇప్పటివరకు చూసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాబోయేది మరో ఎత్తు. బ్రిటిష్ వాళ్లు వాడిన అత్యంత శక్తివంతమైన ఆయుధం సైన్య సహకార ఒప్పందం. ఈ సిస్టమ్ వినడానికి చాలా సింపుల్గా ఆకర్షణీయంగా ఉంటుంది. ఏంటంటే, మీ రక్షణ అంతా మేం చూసుకుంటాం, మా సైన్యాన్ని మీ దగ్గర ఉంచుతాం, అంతా సేఫ్. కానీ ఆ సైన్యం మెయింటెనెన్స్ ఖర్చు మొత్తం మీరే భరించాలి, అంతే. పేరుకేమో రక్షణ, కానీ నిజానికిది స్వాతంత్ర్యాన్ని తాకట్టు పెట్టి వాళ్ళకి బానిసలుగా మారడమే అన్నమాట. సరే, మరి ఈ సైన్య సహకార ఒప్పందం కోసం, ఆ సైన్యం ఖర్చుల కోసం నిజాం చెల్లించిన మూల్యం ఎంత అనుకుంటున్నారు? అది చాలా చాలా పెద్దది. డబ్బు రూపంలో కాదు, భూమి రూపంలో. సంవత్సరం 1800. ఆ బ్రిటిష్ సైన్యం మెయింటెనెన్స్ కింద నిజాం అలీఖాన్ తన రాజ్యంలో ఒక భారీ భూభాగాన్ని బ్రిటిష్ వారికి శాశ్వతంగా రాసిస్తూ ఒప్పందంపై సంతకం చేసిన సంవత్సరం అది. ఆ ఒప్పందంలో నిజాం శాశ్వతంగా వదులుకున్న ప్రాంతాలనే మనం దత్తమండలాలు అని పిలుస్తాం. అవే కడప, కర్నూలు, అనంతపురం, ఇంకా బళ్ళారి. ఇవి కేవలం పేర్లు కాదు, ఈ రోజు మనం చూస్తున్న పెద్ద పెద్ద జిల్లాలు. ఆలోచించండి, ఇంత పెద్ద భూభాగాన్ని కేవలం ఒక్క సంతకంతో బ్రిటిష్ వాళ్లకి అప్పగించేశారు. విధి ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. ఆ రోజుల్లో నిజాం చేజార్చుకున్న ఈ ప్రాంతాలకే తరువాతి కాలంలో ఎంతో గర్వపడేలా ఒక కొత్త గుర్తింపొచ్చింది. అంటే ఒక చారిత్రక నష్టం ఒక కొత్త ప్రాంతీయ గుర్తింపుకు ఎలా దారితీసిందో చూడాలి. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న కథ మొత్తాన్ని ఈ ఒక్క టైంలైన్లో చూసేయొచ్చు. 1766 ఉత్తర సర్కారులతో మొదలైంది. 22 తర్వాత 1788లో గుంటూరు పోయింది. ఆ తర్వాత మరో 12 1800లో దత్తమండలాలను పూర్తిగా వదులుకున్నారు. అంటే కేవలం 34 స్టెప్ బై స్టెప్ చాలా పక్కా ప్లాన్తో నిజాం రాజ్యాన్ని కుదించుకుంటూ బ్రిటిష్ వాళ్లు తమ పట్టును బిగించారన్నమాట. దత్తమండలాలు అంటే అప్పగించేసిన జిల్లాలు. ఆ పేరులోనే ఒక నష్టం, ఒక ఓటమి కనిపిస్తున్నాయి కదూ. కాని కాలం గడిచే కొద్దీ ఇదే ప్రాంతం రాయలసీమ అనే ఎంతో గర్వకారణమైన పేరును సంపాదించుకుంది. అంటే రాయలవారిసీమ. ఇది కేవలం పేరు మార్పు కాదు, ఇది వాళ్ల గుర్తింపును తిరిగి నిలబెట్టుకోవడం. మరి ఈ రాయలసీమ అనే పేరు ఎవరు పెట్టారో తెలుసా? మరెవరో కాదు, మన స్వాతంత్ర సమరయోధుడు గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు. ఆయన శ్రీకృష్ణదేవరాయల వైభవం నుండి స్ఫూర్తి పొంది ఆ ప్రాంతానికి ఆత్మగౌరవాన్ని తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పేరు పెట్టారు. చూశారా, చరిత్రలో జరిగిన ఒక నష్టం నుండి కూడా ఒక కొత్త శక్తివంతమైన గుర్తింపు ఎలా పుడుతుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా? సరే, ఇప్పుడు ఈ కథను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఊహించండి, ఒకవేళ ఆ రోజున ఈ ఒప్పందాలు అస్సలు జరగకపోయుంటే, లేదా ఆనాటి రాజకీయ పరిస్థితులు ఇంకోలా ఉండి ఉంటే, ఈరోజు మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ రాష్ట్రాల సరిహద్దులెలా ఉండేవి? వాటి చరిత్ర, వాటి స్వరూపం అసలు ఎలా ఉండేవి? దీని గురించి ఆలోచించండి.